సీడ్ యాక్సెస్ రహదారిని నేషనల్ హైవేలతో అనుసంధానం చేసేలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలోని నిర్మాణాల కోసం ఇప్పటికే 22,000 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాజధాని ప్రాంతంలో మరో 20,000 కోట్లతో అభివృద్ధి పనులకు సోమవారం జరిగే అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం కానున్న E11, E13, E15 రోడ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 20,017 చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు నుంచి పశ్చిమకు 16 రోడ్లు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు 18 రోడ్లు వస్తున్నాయని మంత్రి చెప్పారు. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ రోడ్లను నిర్మిస్తున్నామని అన్నారు. రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు నారాయణ వెల్లడించారు. రహదారి నిర్మాణాలతో ఇల్లు కోల్పోతున్న వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రభుత్వ రంగానే రాజధాని అమరావతిలో కడతానని చెప్పడం. అయితే ఈ 6 నెలల్లో దానికి అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేస్తుంటే వాటిలన్నిటి కూడా మళ్ళా ఆ యొక్క జీవోలు మళ్ళీ అన్నింటినీ కూడా యాక్చువల్ గా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ అథారిటీ మీటింగ్ లో డిస్కస్ చేసి క్యాబినెట్ లో డిస్కస్ చేసి కొన్ని అసెంబ్లీలో మొన్న పెట్టి అసెంబ్లీ యొక్క అప్రూవల్ కూడా తీసుకొని ఆ హర్డిల్ పూర్తయింది. దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్ గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళా రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్ గా టెండర్లకు అప్రూవల్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్ గా పిలవటం జరుగుతుంది.